అందరికీ నమస్కారం। నేను మీ పత్తిపాటి విజయ్, భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి, హుజూర్నగర్ నియోజకవర్గం। ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు మరియు బిగ్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మనం ఎంతగానో ప్రభుత్వం మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చైతన్యబద్ధులై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీని తన్ని తరిమేయాలన్న ఉద్దేశంతో అవినీతి పాలన అందిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి దూరంగా తరిమేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పోరాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీని తన్ని తరిమేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా। ఈ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయటంలో భారతీయ జనతా పార్టీది చాలా కీలకమైనటువంటి పాత్ర అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా। ఎవరు ఏమనుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత కానీ, ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినాక కానీ భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున ఈ టీఆర్ఎస్ పార్టీపై విస్తృతంగా పోరాటం చేసి ఈరోజు ఆ పార్టీని తన్ని తరిమేయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా। సరే, ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క భారతీయ జనతా పార్టీ ఓటు షేర్ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు ఆ అందివచ్చినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా। సంతోషం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ప్రజలకు నిజంగా నిబద్ధతో మిమ్మల్ని ఓట్లేసి ఆశీర్వదించినటువంటి పాపానికైనా మీరు ప్రజలకు మేలు చేయాలని, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా ప్రజలకు అందే విధంగా మీరు పాలన అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। నిజంగా ఇది అమలుకు సాధ్యం కానటువంటి హామీలన్న విషయం అని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అన్నప్పటికీ కూడా నిజంగా మీకు నిబద్ధత ఉంటే మీరు అమలు చేసి చూపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।